తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి పూర్వపు కులపతి స్వర్గీయ వెరివెంటి మురళీధర్ శర్మ అందించిన సేవలు చిరస్మరణీయమైనవని ఆ విశ్వవిద్యాలయ కులపతి వర్యులు ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి అన్నారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆ విశ్వవిద్యాలయ పూర్వపు కులపతి స్వర్గీయ వెరివెంటి మురళీధర్ శర్మ ద్వితీయ వర్ధంతి సందర్భంగా అధికారులు, సిబ్బంది, విద్యార్థులు ఘనంగా నివాళులు అర్పించారు. స్వర్గీయ మురళీధర్ శర్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి భక్తి శ్రద్ధలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ ప్రస్తుత కులపతి వర్యులు ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ పూర్వపు కులపతి మురళీధర్ శర్మతో వారికున్న అనుబంధాన్ని మీడియాతో పంచుకున్నారు. సంస్కృత భాష అభివృద్ధికి కృషి చేయడమే కాకుండా హనుమంతుని జన్మస్థలం తిరుమలలోని అంజనాద్రి అని ప్రజలకు తెలియజేసిన మహోన్నత వ్యక్తి ఆచార్య మురళీధర్ శర్మ అని కొనియాడారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్జే రమాశ్రీ మాట్లాడుతూ మురళీధర్ శర్మ లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. అలాగే విశ్వవిద్యాలయంలో పనిచేసే పలువురు ప్రొఫెసర్లు, సిబ్బంది పూర్వపు కులపతి స్వర్గీయ మురళీధర్ శర్మతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని వారి పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. సంస్కృతం యొక్క గొప్పదనాన్ని, ఈ తిరుపతిని సంస్కృతి కారిడార్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలని ఎంతో అవిరళంగా చేశారు. దానికి ఎంతో శ్రమను అర్పించి ఈ విశ్వవిద్యాలయం అంటే విద్యాపీఠంగా ఉన్నదాన్ని నేషనల్ సాంస్కృతిక యూనివర్సిటీగా తీర్చిదిద్దడంలో ఎంతో కృషి చేశారు, అవిరళ కృషి చేశారు. వారి ఈ పుణ్యతిథి ఈ రోజున 2 సంవత్సరాలు పూర్తయ్యాయి. వారు చేసినటువంటి కార్యక్రమాలు, కృషిని మనమంతా కూడా ఇక్కడ ఒకసారి మననం చేసుకోవడానికి ఉన్నాం. ఇప్పుడు గానం చేసినటువంటి ఈ పాట కూడా ఆయనే రాశారు. ఆశేతి సీతనగం సమస్త భారతంలో ఉండే సంస్కృతస్య మహత్వాన్ని ఆయన చాటి చెప్పారు.